నిమిషాలు మాట్లాడుతుంది, మమ్మీ మళ్ళీ చేస్తా అంటది. ఏమైంది, ఫీవర్ వచ్చింది, జలుబైంది అని చెప్పింది అంతే, నాకు తెలీదు ఏమైంది. నువ్వు చెప్పొచ్చు కదా, ఇప్పుడు నువ్వు చెప్పొచ్చు కదా ఏమైంది అనేది. అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు మనుషుల మీద నటనే కావచ్చు, కానీ అవసరం వాళ్ళది, జీవితం వాళ్ళది. అలా మోసం చేయకండి. అలా ఎవరు చేసేవాళ్ళు లేరు. కొంచెం అలగడాలు నిలగడాలు తప్ప మాకు అలాంటివి ఏం లేవు నవీన్ తమ్ముడు. నేను చాలా వరకు నేను ఉన్నంత కాడికి నేను ఇలానే ఉంటాను. అలగాలి కొద్ది రోజులు. కొడుకుల మీద అలగకపోతే మమ్మీ ఎవరి మీద అలగాలి? ఓ వారం రోజులు అలిగితే కానీ మమ్మీ బాధ ఏంటనేది అర్థం కాదు కొడుకులకి. అందుకే వాళ్ళ మీద అలుగుతున్నాను. నాకు అలాంటి సమస్యలు ఏం లేవు. నన్నుగా ప్రేమించి నన్ను ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు నవీన్ తమ్ముడు, నిజం చెప్తున్నాను. నాకు అలాంటి సమస్య లేదు. ఏమైంది బేటా, సిరికి ఏమైంది? నేను మొన్న ఫోన్ చేశాను నాన్న. నేను రాత్రి 12 గంటలకు శ్వేతాన్ని దించేసి వచ్చినాను తెలుసా. ఫుల్ వర్క్. ప్రామిస్, నువ్వు నమ్ముతావో నమ్మవు కానీ నాకు వర్క్ చేయలేక నా కాళ్ళు చేతులు లాగుతున్నాయి, నీరసం పడిపోతుంది. నిన్న సాయంత్రం అయితే నేను రాను దింపడానికంటే కార్లోనే కదా అని తీసుకెళ్ళిండు. నాకు అంత నీరసం వస్తుంది, పని ఎక్కువయ్యి. మళ్ళీ చూడండి, లక్ష్మమ్మ నిన్న హ్యాండ్ ఇచ్చింది, ఇవాళ కూడా డౌట్. గిన్నెలు ఉన్నాయి మళ్ళా తోమాల బేట. భక్తికా ద్వార్ ఎస్ శ్రీమాత్రి మహా శుభ మధ్యాహ్నం అండి. బాగున్నారా? భోజనం చేశారా భక్తికా ద్వార్ గారు? ఓకే, నువ్వు తాగు కూడా సపోర్ట్ థ్యాంక్ యూ. చూసా షార్ట్ వీడియో మమ్మీ. అప్పుడు వెళ్తున్నాం. నాకు అస్సలు బాగుండట్లేదు నాన్న, 2 రోజుల నుంచి అస్సలు నీరసం అనిపిస్తుంది. పొద్దంతా పనే అవుతుంది, పొద్దంతా పనే ఉంటుంది, ఏదో ఒకటి చేయడము. అంటే పిల్లల్ని పాపం చదువుకుంటున్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక. బాపురెడ్డి దోమల బాపురెడ్డి దోర్నాల బాపురెడ్డి గారు హాయ్ అండి. శ్రీమాత్రి మహాశుభ మధ్యాహ్నం అండి. బాగున్నారా? భోజనం చేశారా? ఎక్కడి నుంచి అండి? అవసరం ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు మనుషుల మీద నటనే కావచ్చు. అవసరం వాళ్ళది, జీవితం ఎవరిది. మోసం చేయకండి. ఎవరిని మోసం చేస్తలేరు. 22 మంది, 22 లైకులు. ఏమో మనుషులు ఎలా ఉంటారో, మనస్తత్వాలు ఎలా ఉంటాయో అర్థం కాదు. కానీ నేను మాత్రం మా కొడుకు మీద అలిగాను అంతే. మా కొడుకును వదిలేది లేదు. మా కొడుకుని వదిలితే ఎలాగా? వదలను. కొద్ది రోజులు అలగాలి, అలిగితేనే బాగుంటుంది. జీవితం భూ ప్రయాణం. ఎక్స్బాక్స్. నేనేం చేశాను మమ్మీ, ఏం చేస్తున్నారు? కామెంట్ చూడండి ఒక్కసారి. నేను చూస్తాను. మా అబ్బాయి తీసేస్తారు. ఏం చేయలేదు. వంద మంది కొడుకులున్నా ఒక ఇంటికి కల రాదు, కానీ మహాలక్ష్మి లాంటి ఆడపిల్ల ఉంటే ఇల్లంతా చాలా సందడిగా ఉంటుంది. అది ఓపెన్ అవ్వలేదు నాన్న, అందుకే నేను వేరే మొబైల్ ఓపెన్ చేస్తున్నాను నవీన్. చదువుతున్నాను అందుకే ఇప్పుడు నవీన్. ఇంతసేపు అది ఓపెన్ అవ్వలేదు, వేరే మొబైల్లో ఓపెన్ చేశాను నాన్న. నేనేం చేశాను, ఎవరు కామెంట్ చేశారో చూడండి ఒకసారి. అలా హైల్లో ఉండకండి, మంచిగా మెసేజ్ చేయండి. మంచిగా చెప్తే మంచిగా సమాధానం చెప్తా. మీరు ఎలా ఉంటారో. సారీ అక్క. ఏమైంది నాన్న? బాపు రెడ్డి తమ్ముడు ఏమైంది నాన్న? మనము ఎప్పుడు ఎవరితో ఇలా మాట్లాడతాం అనేది మనం ముఖ్యము. మన విఘ్నత ఉండాలి నాన్న. నేనైతే అదే చెప్తాను. నువ్వేమన్నావో చూడలేదు నేనైతే మెసేజు. నన్ను మంకు చేయాలి బాయ్, వీలు కుదిరితే కాల్ చేయి. అలాగే బెట చేస్తా. అలాగే నీరసంగా ఉంది నన్ను. ఏమైంది గిరిధర్? చెప్పవు. అక్కకి ఏమైంది చెప్పిపో కదా ప్లీజ్. సిరికి ఏమైంది? మరి ఎందుకు అలా పెట్టడం? దూర్నాలా అన్నయ్య, మీది తప్పు కాదా? జాగ్రత్త, ఆరోగ్యం మమ్మీ.